హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ అప్రిల పవన్. ఈ రోజు వీడియో ఏంటంటే పెళ్ళి 1 month అవుతుందని చెప్పేసి మా అమ్మమ్మ మమ్మల్ని నిద్రకి రమ్మన్నది. సో ఆచారం అంట అది. ఇక ఈ రోజు సాటర్డే సండే 2 days పోదామని ఫిక్స్ అయినాము. ఇక మా ఊర్లో ఏం స్పెషల్, ఆడ ఏం జరుగుతుందో అన్ని చూపిస్తా. చలో రైట్, మా ఊరికి అయితే వెళ్ళిపోదాం. లైన్ గా పోయేటప్పుడు సీనరీ కూడా ఎట్లుంటుందో చూపిస్తా. మస్తు ఉంటది, వ్యూ పాయింట్ మాత్రం సూపర్ ఉంటది మా ఊరు మొత్తం. ఇంకా అట్లనే మా అమ్మమ్మ ఇల్లు కూడా చూపిస్తా. ఎంత పెద్ద ఉంటుందో మీరే చూడరు. పాతకాలపు ఇల్లులు ఎట్లుంటాయో, పెంకిల్లు అవి కూడా చూపిస్తా. చూడండి. పండుకుంటున్నావా? అయిపోయి ఇట్లా అయితే కుదరదు. ఇక అంతే, నేను కూడా నిద్రపోతా బండి మీద, నీ ఇష్టం. ఇక ఇద్దరం ఇక కంటిన్యూగా వండుకుంటాం. ఇక ఎట్లనే ఓఫో అద్దాలు పెట్టుకుందరు. బండి నడుపుతున్నా, కలగా దుమ్ము పడుతుంది. నేను బండి నడుపుతున్నా, నువ్వు కాదు బండి నడిపేది. మంచిగా ఉంది. అవునా, మంచిగానే ఉంటది. మళ్ళా కూలింగ్ గ్లాస్ కాబట్టి నాకు కూడా ఒకటి ఇప్పించు. ఇప్పిస్తా. స్కార్ఫ్ కట్టుకుంది దొంగ. అసలు స్కార్ఫ్ ఎందుకు కట్టుకుంటారు? రేపు మొగాలు కనిపించొద్దు అని చెప్పి ఇట్లాంటి దొంగలు స్కార్ఫ్ కట్టుకుంటారు. అందుకే నీ మనసు దోచుకున్నా. వద్దులే, పెళ్ళి అయిపోయింది, ఇక ఏం చేయలేము. పెళ్ళైనాక కూడా పికప్ లైన్స్ చెప్పవచ్చు. ఇంకోటి చెప్పడం మర్చిపోయినా, ఇప్పుడే NH65 రోడ్ ఎక్కినాము. రోడ్డు మాత్రం ఒక స్మూత్ ఉంది. ఖాళీ అక్కడక్కడ బ్రిడ్జెస్ కడుతున్నారు. ఇప్పుడు నేను మా అమ్మమ్మ ఇల్లు ఏడుందో చెప్పలే కదా మీకు. కరెక్ట్ మా అమ్మమ్మ ఇల్లు వచ్చేసి నల్గొండ డిస్టిక్, చిట్యాల మండలము, నేరడనేమో ఊరు. ఇంకో ఇట్లా మధ్య మధ్యలో మొత్తం బ్రిడ్జులు కడుతున్నారు. రోడ్డు మొత్తం కచరా వేసి వదిలేసారు. ఏమైనా యాక్సిడెంట్లు అయితే ఇట్లా అవుతుంది కార్ అని చెప్పారు. చెప్తే ఏం లేదు, వాన పడుతుంది. సైడ్కి ఆగినాము. చాయ్ తాగుతున్నా. ఈ పిల్లనేమో చాయ్ తాగదు. బూస్ట్ కావాలంట. బూస్ట్ ఆంటీ బూస్ట్ లేదని చెప్పింది. అందుకే చాయ్ తీసుకున్నా. వెదర్ మాత్రం ఒక రేంజ్ ఉంది. బాబా ఇటు సైడ్ మొత్తం ఎండు ఉంది, ఇటు సైడ్ మొత్తం వాన ఉంది. ఒక రేంజ్ లో ఏం లేదు, కూల్ ఉంది అంతే. ఎవరురా నువ్వు? ఇంత టాలెంటెడ్ ఉన్నావు. సావు పోయే ముందు కూడా గొల్లుమని నవ్వేలాగా జోకిస్తున్నావు. యు ఆర్ రియల్లీ ఎ గాడ్ గిఫ్టెడ్ చైల్డ్. ఆంటీ చాయ్ బాగుందని చెప్తా. ఆంటీ చాయ్ బాగుంది, కానీ ఆంటీ దగ్గర బూస్ట్ లేదు. ఆంటీ ఎంత చాయ్? 10 బాగుంది చాయ్. బాగుంది. అదే జర చిక్క ఉంది, నీళ్ళు లేకుండా. బెల్లం చాయ్ తాగుతా నేను. చక్కెర బంద్ చేసిన. డైట్ మెయింటైన్ చేస్తున్నా నన్ను ఇప్పటిదాకా ఆంటీ నన్ను అన్నది. కడుపు నిండిపోయింది నాకు. కడుపు నిండిపోయింది. ఆంటీ కన్నలాకున్నా అయినా నేను పెళ్లి చేసుకున్నా. నువ్వు ఆంటీవి, నిన్ను ఆంటీ అన్నదామే. నేను స్టూడెంట్, పెళ్ళి అయిపోయిన ఆంటీ స్టూడెంట్. నీకైతే మండుతుంది కదా నన్ను అన్నందుకు. ఆమె మండుతుందిలే. దగ్గర మా అమ్మమ్మ ఇంటికి అయితే వచ్చినాము. ఇంకా ఒక 15 to 20 kilometers దాకా ఉంటుంది నాకు తెలిసి. మా అమ్మమ్మ ఊరికి ఎంటర్ అవుతున్నాము. ఇక్కడ రైల్వే గేట్ ఉంటుంది. చిన్నప్పటి నుంచి చూస్తున్నాం, ఇప్పటికి కూడా అట్లనే ఉంది. బ్రిడ్జ్ కడతారు అనుకుంటే అన్నిటి దగ్గర బ్రిడ్జ్ కట్టారు, కానీ ఇక్కడ ఎట్లుంది రైల్వే గేట్ అట్లనే ఉంది. ఇంకా ఏడికెళ్ళి లెఫ్ట్ తీసుకోవాలి నేరడకి. స్ట్రైట్ గా పోతే ఉరుమొడ్ల రోడ్ అంటారు, ఏడికెళ్ళి పోతే నేరడ రోడ్. ఇక ఇంకో ఆడ కొండ కనబడుతుంది కదా, అట్లాంటి కొండనే సేమ్ ఈడ కూడా పెద్దది ఉండే. అన్నిటికంటే పెద్ద కొండ ఇదే ఉండే, కానీ మొత్తం తోమేసి ఫ్లాట్లు చేస్తున్నారు ఇప్పుడైతే. నేను చిన్నప్పటి నుంచి చూసిన ఈ కొండని, కానీ రీసెంట్ గా 3 years బ్యాక్ అయితే మొత్తం కొండ కూలగొట్టేసి వెంచర్ లాగా చేస్తున్నారు. ఇగో మొత్తం కొండ కూలగొట్టేసి ఇగో సైడ్ వాల్ ఎట్లా కట్టుకుని చూడరు. ఇంకో ఇదే మా అమ్మమ్మల ఊరు నేరడ. మొన్న కొత్తగా రోడ్డు పడ్డదంతా. చిన్న ఉన్నప్పుడు ట్యాంక్ కాడిగో ఈ ట్యాంక్ కాడికి వచ్చి ఆడుకుంటుండే. మొత్తం దీని కిందనే ఉంటుండే. ఇంకో ఇదే మా అమ్మమ్మల ఇల్లు. చెట్టు. మా అమ్మమ్మ బయటనే ఉంది. ఉన్నా? అవును. ఏం చేస్తున్నావు? తిన్నావా? అయ్యో బాగున్నావా? ఇంకో మీ కోడలు, ఇగో కోడలేనా? ఏమైతుంది? మనవరాలా? ఇంకో మా అమ్మమ్మ
నిన్ను దింపుతా ఫోటోలు ఇగో కట్ట పట్టుకోవా అమ్మో కట్ట పట్టుకోవాలంట వీడియో తీయగానే వీడియో ఫోటో కాదే వీడియో తీసినా వీడియో పెద్ద నీ ఫోన్ చూపివా పెద్ద ఫోన్ చూపి ఫోన్ ఎట్లా మాట్లాడదాం మొత్తం నువ్వు చూపి ఇగో టచ్ ఫోన్ మొత్తం అడ్వాన్స్ మన దగ్గర కూడా ఉండదు అగో వీడియో కాల్ చేస్తా అంటున్నావు వాట్సాప్ ఉందా నీకు వాట్సాప్ కూడా ఉంది నాన్న ఉందా ఓ మొత్తం అప్డేట్ ఉన్నావు నువ్వు కాళ్ళు కడుక్కోమంటున్నా చెప్పులతో కడుక్కోవాలానే బాగుందానే మనవరాలు అంతేనా ఈమెనే ఆడిస్తుంది ఈమెనే ఆ బొమ్మను ఆడిస్తుంది నా అమ్మమ్మ దూర్లే ఇంకోడు ఆమె బిడ్డ ఓషా బిడ్డ ఆడిస్తుంది కుదబెట్టుకొని ఇంకా ఇవన్నీ పెడుతుంది అయ్యా చూపిస్తా అమ్మమ్మకు ఒక 10 నిమిషాలు అటు ఇటు ఓడ్చుకుంటే అయిపోతుంది చూడు చెప్తింటలేదు ఏం పేరు అడిగినా మనవరాల్ది అమూల్య కానీ ధన్వి అని పేరు మారింది ధన్వి తిన్నా నాన్న తిన్నా మళ్ళా 2వ ట్రిప్ కొట్టాలి అన్నం 2వ ట్రిప్ పోదాం అనుకుంటున్నా నేను వస్తానా అంటే ఇంకా కూర్చున్నా వచ్చిరుగా మళ్ళా తినాన్ని వద్దామా అనుకుంటున్నా ఫస్ట్ బొట్టు నాకు పెట్టి నేను పెడతా రైట్ నోట్ తీపియేసింది మా అమ్మమ్మ చీకుడు మాడి పండు సూపర్ ఉండే మాడిపండు కడుగుదాం దా అడిగినామా మా అమ్మమ్మ ఇచ్చింది మాడిపండ్లు చెట్టువి మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో చెట్టువే మాడిపండు తీయగా ఉంది మస్తు ఉన్నాయి చాలా ఉన్నాయి మాడిపండ్లు ఇంకా తీసుకొని పోతండి పోయేటప్పుడు వేడి వేడి అన్నం పెట్టింది మా అమ్మమ్మ చికెన్ వేసి సూపర్ ఉంది మంచి వెదర్కి తింటే బయట నులక మంచం మీద మస్తు ఉంటుంది ఈ మంచం ఎవరెవరు చిన్నప్పటి నుంచో ఎక్స్పీరియన్స్ చేసిరో కామెంట్లో చెప్పండి ఒకసారి అమ్మమ్మ హాయ్ అనవే నే వీడియోలా యూట్యూబ్లో పెట్టడానికి హాయ్ మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినాక చూపిస్తారన్నా కదా స్పెషాలిటీ ఏందో మా ఊర్లో అసలుకి నార్మల్గా మనం వేసుకునే క్లాత్ ఏదైతే ఉంటుందో చెద్దర్లు లేకపోతే కాటన్ ఏవైతే ఉంటాయో అవన్నీ మెటీరియల్ తయారవుతాయి ఇక్కడ మెటీరియల్ అంటే నార్మల్గా మీకు క్లాత్ ఉంటుంది కదా క్లాత్ తయారవుతుంది దారాలు అవన్నీ ఉంటాయి కదా మెటీరియల్తోని ఆ క్లాత్ తయారు చేస్తాం మేము దీన్ని అచ్చత్కడం అంటారు అంటే మనం ఏదైతే క్లాత్ దొడుగుతామో దాని డిజైన్ ఉంటుంది కదా వాళ్ళు చేతితో అల్లుతారు ఇట్లా డిజైన్ వెళ్తారు కానీ ఇది డిజైన్ వెళ్ళలేదు కదా ఏం బట్ట ఇది ఇప్పుడు తయారైతుంది ఏం బట్ట తయారు అవే దాంతో దీంతో తయారవుతుంది బట్ట మళ్ళా సాంచం మీదకి వేసి బట్ట తయారు చేస్తారు చీరలు కూడా ఇవేనా ఇప్పుడు ఇది ఏదైతే ఉందో అచ్చు దీన్ని తీసుకొని మిషన్లు వేస్తారు మిషన్లు వేస్తే ఇది కిందికి పైనకి అవుతుంది మధ్యలోకి ఒక దారం పోతుంది అది కూడా చూపిస్తే ఎట్లుంటుందో ఇప్పుడు మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు చూపిస్తా దీనికన్నా ముందు బయట వ్యూ చూపిస్తే ఎట్లుంటుందో చూడురి ఇదే సేమ్ హైదరాబాద్లో ఇట్లుంటాయి ఆ ఇల్లులు మొత్తం బిల్డింగ్లు లేవట్టు వదిలేస్తారు ఇక్కడ మాత్రం ఇప్పటికీ పెంకులు ఇల్లులు అవే ఉన్నాయి అగో ఇక అటు సైడ్ పోతే అన్ని పొలాలు ఉంటాయి స్ట్రైట్గా ఇది డెడ్ ఎండ్గా ఫస్ట్ లోపలికి ఎంట్రన్స్ రాగానే మల్లెపూల చెట్టు ఉంటుంది స్మెల్ మాత్రం ఒక రేంజ్లో వస్తుంది ఇక ఇదంతా ఓపెన్ అప్ ప్లేస్ ఇక రీసెంట్గా మా అమ్మమ్మ ఒక 2 years కింద అయితే మామిడికాయ చెట్టు పెట్టింది ఇక్కడ మామిడిపండ్లు మాత్రం ఇందాక అది చూపించిన కదా దీనివే మామిడిపండ్లు ఇంకో ఇదంతా ఫస్ట్ ముంగట ప్లేసు మధ్యలో ఇల్లు ఉంటుంది ఇది కూడా రీసెంట్గా కట్టింది మొత్తము ముంగట జర కూర్చోడానికి వాన పడ్డప్పుడు ఇప్పుడు బ్యాక్ యార్డ్ చూపిస్తే ఎట్లుంటుందో
ఇది వెనకాల ప్లేస్. ముంగట ఎంత ప్లేస్ ఉంటుందో వెనకాల కూడా అంతే ప్లేస్ ఉంటుంది. ఇది ఉప్పలమ్మ గుడి, చిన్న పంచాలు చూస్తున్న గుడి. ఇంకో ఇదేమో సీతాఫల చెట్టు, ఇది దానిమ్మ చెట్టు, నీ బొంద జాంకాయ చెట్టు. అందరి ముందు పరిగిపోయిందిగా ఇంకెలా తలెత్తుకుంటూ. ఇది మా అమ్మమ్మ ఇల్లు. లోపల అంత పెద్దగా ఏముండదు. లోపల ఈ పాత కాలపు బలపీట మస్తు గట్టి ఉంటది. చిన్న వంట కిచెన్, ఓపెన్ కిచెన్. ఇది సామాన్లు అన్నీ ఏముండే మా అమ్మమ్మవి, ఈ మా మామయ్య. ఇంకో పైన పాతకాలం సర్వాలు చూడరు ఎట్లున్నాయో. ఇంకో పాతకాలం సర్వాలకు పెద్ద పెద్దవి. దీన్ని అర్రా అంటారు. ఇప్పట్లోనేమో బెడ్రూమ్. ఇది ఏమో నా చిన్న ఉన్నప్పుడు కిటికీ. ఇది వ్యూ మాత్రం సూపర్ ఉంటుంది. బయటికి ఓపెన్ చేసా, హాహా. అయితే నేను చిన్న ఉన్నప్పుడు, అప్పుడు చిన్న ఉంటుండే, ఇప్పుడు జర పెద్ద అయినా కానీ అయితే చిన్న ఉన్నప్పుడు మంచి ఇటు కాళ్ళు పెట్టి ఇటు ఒరిగి మంచిగా ఇట్లా చూసుకుంటూ కూర్చుంటుండే. ఎంతసేపు అంటే అంతసేపు కూర్చుంటుండే. ఇక్కడ అంత మంచిగా ఉంటుంది ప్లేస్. ఇప్పటికి కూడా మస్తు సేపు కూర్చో వచ్చినప్పుడు అలా. జర ఇప్పుడు పెద్ద అయినా కాబట్టి పడతలే. ఈమె చూడు ఎట్లా కూర్చుందో. చీ 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 చీ. ఏ నా ప్లేస్ దిగది బాగుంది. చల్లగా వస్తుంది గాలి. కళ్ళు కుండ గౌన్లో తాత వాళ్ళు ఇట్లా కుండ పైన కళ్ళు తీస్తారు. ఆడ చెట్టు ఉంటుంది, గళ్ళు తీస్తారు. చూపిస్తా బయటికి పోయినాక అంత ఎట్లుంటుందో. మంచిగా జామాకు ఇట్లా దింపాలి. తింపి మంచిగా వాష్ చేయాలి. వాష్ చేసి చింతపండు పెట్టి తింటే బా ఒక రేంజ్లు ఉంటది. అవునా, నువ్వు తినది. నేను ఓన్లీ చింతపండు వేసుకునే తింటా. మంచిగా జాంకాయ లేతాకులు తెంపి వాష్ చేయాలి ఫస్ట్ నీట్గా, ఎందుకంటే దుమ్ము గిమ్మ అంతా పడి ఉంటుంది కదా. చింతపండు తీసుకొచ్చుకున్నాము. జామాకు పెట్టిగా ఇలా ఇటు తీసిందే అనేది. జామాకులో పెట్టు చుట్టూ. ఉప్పు ఏమొద్దు, ఉప్పు వేయొద్దంట మా అమ్మమ్మ చెప్పింది. జామాకులో పెట్టి మంచిగా తినేసాను. అది నాకు చెప్పేస్తుంది. బాగుందా? సూపర్. జామాకు లేత మస్తు. అమ్మమ్మ మళ్ళీ చికెన్, ఈసారి రొట్టెలు చేసింది. మస్తు ఉంటుంది, సూపర్. వాళ్ళేమో ఇద్దరు అన్నం తింటారు. పాపం కమ్మ ఉందని తినవా? అమ్మ పోయిందంటుంది పాపం అంట. పుంజు నిల్చోబెట్టావా? అమ్మ ఉంటది పాపమా. లెగ్ పీస్ ఎట్లా తింటావు? ఎట్లా తింటావా? హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. సాటర్డే అయిపోయింది, ఇప్పుడు సండే. ఈరోజు మార్నింగ్ లేచినాము. ఇక మార్నింగ్ లేచి బ్రష్ చేసినాము. మా అమ్మ టిఫిన్ చేస్తుంది, ఇడ్లీ. ఇక పొయ్యి మంట పెట్టమన్నది, ఎందుకంటే గరం వాటర్ కావాలి కదా మనకి. సో పొయ్యి మీద పెట్టుకొని ఇవ్వదు. ఇక్కడ పొయ్యి అంట పెట్టుకో అని చెప్పింది. చూపిస్తా చూడు పొయ్యి ఎట్లా అంట పెడతాం. వెనకాల పొయ్యి ఉంది. ఇదే సన్న సన్న పుల్లలు తీసి ఫస్ట్ పెట్టమన్నది. ఒక అగ్గిపెట్ట కూడా ఇచ్చింది అట్లా. ఈ బ్లాక్ కవర్ ఉంది కదా, ఈ బ్లాక్ కవరు కట్టెల కింద పెట్టుకోవాలి, తర్వాత అంటించుకోవాలి. మంట అంటుకుంది. నేనే పెట్టినా. నువ్వుందా? నేను పెట్టినా. మంచిది, మంచిగా పెట్టు. ఇంకా ఇంతేనానేమమ్మా? మా అమ్మమ్మ వచ్చి ఫినిషింగ్ టచ్ ఇస్తుంది.
ఇడ్లీ చేసింది మా అమ్మమ్మ, చట్నీ కూడా రెడీ అయ్యింది. ఇడ్లీ ఏదే ఏడున్నా ఇడ్లీలు? వావ్, ఇడ్లీ రెడీ. ఇన్ని కన్నా పెట్టినమైంది. తింటావా ఇడ్లీ? తింటది. చలో గుడికి స్టార్ట్ అయిపోయినాము. సీతారాములది గుడి ఉంటది, అడిగి పోయి చూపిస్తాం. ఇదే సీతారాముల గుడి. లోపల మాత్రం సూపర్ ఉంటది గుడి. మంచిగా ఆవు చెట్టు వాడి ఇద్దాం చెప్పు. గుడి బంద్ అయిపోయింది. కొబ్బరికాయ బయట కొట్టమన్నది, కొట్టేద్దాం. గుడి క్లోజ్ అయిపోయింది. గుడికైతే బయట కొట్టేద్దాం కొబ్బరికాయ. వావ్, సూపర్ వలిగింది. కథ ఒక చెక్క మనకి. ఇంకో గుడి ఇదే, ఆడ తలుపులు ఉన్నాయి కదా, దాని వెనకనే సీతారాములు ఉంటారు. మస్తు ఉంటుంది కళ్యాణం కూడా మస్తు జరుగుతుంది ఇక్కడ. నెక్స్ట్ టైం కళ్యాణంకి చూపిస్తా ఎట్లుంటుందో అది కూడా వీడియో. చలో నడురి వెళ్ళిపోదాం. అమ్మమ్మ వెయిట్ చేస్తుంది, కళ్ళు తాగాలి. నడురి. అమ్మమ్మ ఇంట్లో చేపలు ఎంచుతుందని చెప్పి బయట వచ్చున్నా. చేపలు ఫ్రై అవుతున్నాయి. వెనకాలనేమో ఇక్కడ చికెన్ పొయ్యి మీద వేసింది. కట్టెలపై మీద అంతా అన్నదిగా, అగో ఉడుకుతుంది. ఇంకో కళ్ళు వచ్చేసింది, కళ్ళు పోయి గ్లాసులుగా. చేప కూడా వచ్చేసింది, ఫ్రై అయిపోయింది. జర ఉబ్బరిస్తుంది, షట్టి పేసిన ఏమనుకోకూరి. కళ్ళు మస్తు టేస్ట్ ఉంటుంది. సూపర్ ఉంది, తీయగా. తాగు చెల్లిందావు, తాగు. మంచిగా ఉంది, తీయ ఉంది, అంత పుల్లగా లేదు, తీయ ఉంటుంది. తాగు. తీయ ఉందిగా, పుల్లగా ఏముండదు. కాదు, ఉదయ సముద్రం పోదామని వెళ్ళినాము. ఆడ మంచిగా మంచిగా వ్యూ ఉంటుంది చూడడానికి, మంచిగా కూర్చోడానికి మంచిగా స్పాట్లు ఉంటాయి. వాడికి పోయి చూపిస్తా ఉదయ సముద్రం ఎట్లుంటుందో. చూడండి, వచ్చినాము ఉదయ సముద్రం దగ్గరికి. వ్యూ మాత్రం సూపర్ ఉంది, కానీ కొన్ని నీళ్ళు తగ్గినాయి, అప్పుడు ఎక్కువ ఉండే, కానీ అయినా సరే మస్తు కనబడుతుంది. ఓ చూడరు ఎట్లుందో, మంచిగా ఇట్లా రౌండ్గా ఉంటుంది. దీని చుట్టూ ఇట్లా రౌండ్గా, దీని చుట్టూ బండి, వెహికల్, కారు, దగ్గర చిన్న DCM దాకా అది కూడా వస్తుంది పైనకి. ఇక మంచిగా ఫ్యామిలీస్ వచ్చి ఉంటే, మొన్న అయితే అందరు మస్తు మంది వచ్చారు. చెరువు పక్కన ఇట్ సైడ్ వ్యూ కూడా చూడరు ఎట్లుందో. మొత్తం గ్రీనరీ కనబడితే మస్తు అనిపిస్తుంది అసలు. గుడి చూపిస్తా అన్నా కదా, లోపలికి వచ్చిన తర్వాత ఇట్లుంటది. పని చేస్తున్నారు, జల్దీ చూపిస్తా. ఇగో హనుమంతుని, ఇంకో మా ఊరు సీతారాములు ఇదే. నా కోసం ఓపెన్ చేసిరా. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు మండే. సక్సెస్ఫుల్గా అయితే సాటర్డే సండే అయితే కంప్లీట్ అయిపోయింది. అతను ఇక ఇంటికి వెళ్ళిపోవాలి. వాయిస్ ఇంటర్ కదా ఎట్లా వస్తుందో కోయలేదు, మస్తు అనిపిస్తుంది ఇక్కడ ఉంటే. మార్నింగ్ అవుతుంది, అరౌండ్ 5:36 అవుతుంది. వెదర్ మాత్రం ఇంకా సూపర్ అట్లానే ఉంది. పోబుది అయితే ఏడికి వెళ్ళి, కానీ ఇక డ్యూటీలు అవి ఉంటాయి కాబట్టి పోవాల్సి వస్తుంది. సో వీడియో అయితే అప్లోడ్ చేస్తా, ఫుల్ వీడియో మొత్తం చూడరి. సరే ఎట్లుందో కామెంట్లో కూడా చెప్పండి. మీ సైడ్ మీ ఊర్లో స్పెషల్ ఏందో అవి కూడా కామెంట్ చేయండి. ఓకేనా? వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఉంటాయిగా. బాయ్.